కరప్షన్ డిస్టర్బ్ చేయకండి 50% అయినా కరప్షన్ డిస్టర్బ్ చేయకుండా యూపీలో ఉన్నారు కదా చిన్నప్పుడు కూర్చోవాలి నేర్చుకోవాలి చాలా అందరూ చిన్నగా ఎందాకనే అయిపోయా అందరూ ఒకేలా ఉండాలని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి అనేది కావాలి మనకి అది తెలుస్తేనే మీరు చేయగలుగుతారు మీ దగ్గర నుంచి రావాలి ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది 3 వాళ్ళు క్లీన్ చేసుకున్నా మనకు శుభ్రంగానే ఉంటుంది అది డైలీ మీరు 6 వాళ్ళు తిరుగుతున్నా నేనేమన్నాను 6 రోజులల్లో ప్రతిరోజు 2 వాళ్ళు పెట్టుకోండి తిరగచ్చు కదా 2 వాళ్ళు మీరు ఎంతసేపు బాధపడతారు మీకు ఇట్లా వస్తుంది అట్లా అంటది ఆ ప్రాబ్లం మీరు చేయగలుగుతుంది తగ్గించి నేను రాని నేను రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేను మీకు మీ రూల్ మీకే తెలియనప్పుడు నేను మీ దగ్గర నుంచి రిజల్ట్ ఎలా ఉంటాయో యూ కెన్ ఎక్స్పెక్ట్ మీరు వెళ్ళండి చెప్పండి ఆయనకి చెప్పండి ఎక్కడెక్కడ శానిటేషన్ బాగాలేదో ప్రతి వారిలో డ్రైన్లు ఎక్కడ మనకు బాగున్నాయి ఎక్కడ మనం డ్రైన్ తీయించాలి చెత్త ఎక్కడ లెఫ్ట్ చేయాలి అనేది ఫస్ట్ అనేది తీసుకెళ్ళండి మన మొక్కలు తెలుసా అర్ధారంలో పెట్టిన మొక్కలు మీరు మీరు 6 వార్డులలో మీరు 90% పడకపోతే ఫస్ట్ ఇమీడియట్గా సస్పెండ్ అయిపోతుంది తెలుసా అది చిన్న లాజిక్ అది 90% సర్వైవల్ లేకపోతే ప్లాంట్స్ వెళ్ళిపోతారు మీరు వార్డ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ అది ట్యాక్స్ కలెక్షన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ ఎవ్రీథింగ్ మీ వార్డులో మీరే రెస్పాన్సిబుల్ అది మీ రోల్ మీకు తెలియదు ఇప్పటికైనా తెలుసుకోండి మీ వార్డులో అన్నిటికీ మీరే బాధ్యులు ఏ సమస్య అయినా సరే లైట్స్ అన్నీ ఉన్నాయా మనకు స్ట్రీట్ లైట్స్ అన్నీ వాళ్ళే ఏఎస్ఆర్ వాళ్ళకి మన పేమెంట్ ఇచ్చేసారు మన పేమెంట్ అయింది వాళ్ళు ఏమన్నా అన్ని లైట్లు బాగున్నాయా చీకటి కూడా నడుస్తుందా అది నడుస్తుందా ఇచ్చినారా అమౌంట్ ఇచ్చినా ఎన్ని సభ్యులు అమ్మాయి బాగా పనిచేస్తున్నా అవునా రిపేర్ ఉంటే తీసుకురండి చూడండి మీరు కూడా వెళ్ళండి ఫీల్డ్ మీద వెళ్ళండి ప్రతి ఒక్కరు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లమ్ చూడండి మున్సిపాలిటీకి మనం 4 సార్లు తీసుకొస్తాం డ్రైన్ నీళ్ళు మనకి వాళ్ళ సమస్యలు పరిష్కారం వస్తాయి అంతే 90% ఇదే మనకు వచ్చేది మీరు అన్ని ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే 90% సమస్యలు మనకు రావు ఎవరో ఉంటారు కొంతమంది చిన్నదాన్ని చాలా బాగా చేస్తుంటారు వాళ్ళని పట్టించుకోరు మ్యాక్సిమం ఎవరు నువ్వే ఉన్నావు ఎగ్జాంపుల్ నీ దగ్గర ఏం రాకపోతే మున్సిపాలిటీకి వస్తావు జస్ట్ మనమే ఆ ప్లేస్లో ఊహిస్తే తెలిసిపోతుంది మనకు సమస్య ఏంటనేది అప్పుడు అలా ఆలోచించినప్పుడే సమస్యలు అనేది తెలుస్తుంది మనకు ఓకే